ఇది ఒకప్పటి నిజాం పరిపాలనలో ఘనంగా వెలుగొందిన ఒక పరగణ. నిజాం పరిపాలన చరమాంకంలో ఈ కోట బందిపోటుల దాడికి గురైంది. ఆ దాడిలో కోటలోని అనేక సంపదలని గజదొంగలు దోచుకెళ్లి దగ్గరలోని పోచారం అభయారణ్యంలో దాచిపెట్టారని ఇక్కడి ప్రజల నమ్మకం, విశ్వాసం. ఆ గుప్త నిధులను చేజిక్కించుకోవాలనే కోరికతో ఎంతో మంది క్షుద్ర పూజలు చేసి ప్రాణాలు సైతం వదులుకున్నా ఇప్పటికీ ఆ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి కొన్ని యథార్థ సంఘటనలతో కూడిన కల్పిత గాథయే మా ఈ చిత్రం. నాన్న, ఏ నిధిని సాధించాలని తపన పడి ప్రాణాలను సైతం కోల్పోయావో ఆ నిధిని నేను సాధించి నీ కొడుగ్గా నీ ఆత్మకి శాంతి చేకూరుస్తా. ఇది నీ మీద ఆన. బైరాగి ఎక్కడ్రా? నాన్నకేమైంది బైరాగి? కూర్చో, నేను చెబుతాను. నేను మీ నాన్నకు ముందే హెచ్చరించా, ఆ నిధి జోలికి వెళ్ళొద్దని. ఆ గుప్త నిధులను వశపరుచుకోవాలంటే ముందు వాటికి నరబలి ఇవ్వాలని, లేదంటే నువ్వే బలి అవుతావని చెప్పాను. జరిగింది. దీనికేం మార్గం లేదా బైరాగి? ఉంది, చెబుతా విను. రేయ్, అమావాస్య రోజు అర్ధరాత్రి మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాడిని ఎక్కడున్నా వెంటాడి వేటాడి పట్టుకురండ్రా.
और कितनी देर रहे? అన్నా వదినొస్తుంది. ఈ లెటర్ చదివితే నీకే తెలుస్తుంది. ప్రియాతి ప్రియమైన పూజకు, నీ అందాన్ని వర్ణించాలంటే నా చదువు చాలదు. నీ చూపుకు అర్థం చెప్పాలంటే నా అనుభవం చాలదు. నిద్రించే నిద్రలో కనిపించే కలకి నిలువుటద్దం నువ్వు. వికసించే పువ్వు లాంటి మాధుర్యం నువ్వు. సరిగములు పలికించే సాహిత్యం నువ్వు. ఇదంతా నిజం. కాని నీ ప్రేమకై ఎదురు చూసే ఏకాకిని నేను. ఈ కాకిని తుపాకీ లాంటి వేగంతో నా ప్రేమను ఒప్పుకుంటావని ఇట్లు నేను. ఇతడి పేరు లారా. లారా అంటే లక్ష్మణ్ రాజ్. వీళ్ళ తాత చనిపోతూ చెప్పిన నిధి రహస్యం తెలుసుకొని ఆ నిధిని ఎలాగైనా సంపాదించుకోవాలనే ఒకే ఒక కోరికతో 4 అనుచరులను వేసుకుని ఈ అటవీ ప్రాంతం చుట్టేస్తూ ఉంటాడు. ఈ నిధిని ఏనాటికైనా సంపాదించాలనేది అతని లక్ష్యం. అన్నా దొరికిందే. ఏం దొరికిందిరా? అన్నా సీతాఫల పండే. చూడి అబ్బా, దొరకాల్సింది సీతాఫల పండు కాదురా, నిధి దొరకరా, నిధి. ఇంకెన్నాళ్ళన్నా 2 సంవత్సరాల నుంచి ఈ అడవి తల్లికే అంకితం చేసినావు. పెండ్లాం పిల్లలు నిడిసబెట్టేసి పిచ్చోల్లాగా దింపుతున్నావు కదన్నా. నువ్వైతే రంగురంగుల బట్టలు వేసుకుంటావు, మాకేమో చినిపోయిన బట్టలా అన్న. బట్టలు కూడా కొనియావా అన్న? తూ నీ అవ్వ. అన్నా ఆకలి అవుతుంది, అయిందా? తినతందుకు తిండి లేదురా, నీకు బట్టలు కావాలంటే అది కావాలంటే అవసరం లేదు. నువ్వు పోయి బయట పోయి బతుకుపోయాడు నా సంపాదించుకోపు, మాట్లాడొద్దు. అన్నా తప్పైందన్నా. లేవరా, లేవు. ఈ లారాగాడు నిధి అని అడివంతా దింపి చంపుతుండ్రా. ఇది దొరికేదేనాడో దొరకందేనాడో. తవుర్రా తవురు. నీ అమ్మ మన బతుకులు ఇంతే. ఏమిటి విశేషం, ఇలా వచ్చారు? బాబుది పుట్టినరోజు. చెప్పండి. గోత్రం, నక్షత్రం? నవనీత్, వృశ్చిక రాశి, మూల నక్షత్రం.
ఎవరా అని చూస్తున్నారా? ఇతడే మన హీరోయిన్ వాళ్ళ అన్నయ్య. లారాగాడు ఒక్క పూట అన్నం పెట్టి 3 పూటలు తాపిస్తుండేం రా బయతో నీ అమ్మ. అవన్నా నీకు మనుషులు లెక్క కనిపిస్తున్నామా పశువు లెక్క కనిపిస్తున్నామా? ఎప్పుడు దొరికితే అప్పుడు తాపిస్తున్నావు. ఇలా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటున్న వీరికి ఒక అద్భుతం, ఒక అపాయం జరగబోతున్నాయన్న సంగతి వీరికి తెలియదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. బాబెక్కడా? రే సతే,
పిల్లాన్ని బలిస్తే గాని బయటపడదనుకున్న నిధి అనుకోకుండా బయటపడేసరికి వీరందరికీ ఒకంత ఆశ్చర్యాన్ని ఎంతో ఆనందాన్ని కలిగించింది. కానీ అంతలోనే నిధి మాదంటే మాదని అందరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. భూపతి గారు, మీరు అనుకున్నట్లు మీ నాన్న నిధి కోసం చావలేదు, హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. ఎస్ఐ గారు, మా నాన్న చనిపోయాడనే బాధ తప్ప ఎవరికీ హాని చేయాలన్న ఉద్దేశం కాదు. నాకొచ్చే 20% వాటా కూడా ఆ బాబుకి ఇచ్చేయండి. ఇన్నొద్దుల కష్టం వేస్ట్ అయ్యారా? ఇలా ఎంత కష్టపడ్డా ఆ నిధి సొంతం కాలేదని అందరూ బాధపడుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ నిధి బయటపడడానికి కారణమైన వీరందరికీ 20% నజరానా ప్రకటించింది. మిగతా 80% అటవీ శాఖకు, అటవీ తెగకు ఖర్చు పెట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇలా మా ఈ వేట అందరికీ ఆహ్లాదాన్ని తప్ప ఏ ఒక్కరికి హాని చేయకుండా మా అందరికీ ఆనందాన్ని మిగిలించింది.